హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను నా వీడియోస్‌లో మీకేమన్నా మ్యాజిక్ చేసి చూపిస్తున్నానా? నార్మల్ వెయిట్ లాస్ వీడియోసే కదా చెప్తున్నాను. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, నిన్న ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారండి. కామెంట్ చేశారు. సిస్టర్ నేను 78 కేజెస్ ఉన్నాను. ఎలా అయినా వారంలో నేను తగ్గిపోవాలి. నేను చాలా వీడియోస్ చూసాను. బట్ నాకు ఎవరు అంత ట్రస్టబుల్ అనిపించలేదు. మీ వీడియోస్ చూసాను. మిమ్మల్ని నమ్ముతున్నాను. ఎలా అయినా నేను 1 వీక్‌లో తగ్గిపోవాలండి. మీరేం చేయమన్నా చేస్తాను అన్నారు. సో, నేనేమన్నా మ్యాజిక్ చేస్తున్నానా? అంత మ్యాజిక్ నాకు తెలిసుంటే ఇంత వెయిట్ రాను కదండీ! నేను 9 ఇయర్స్ కష్టపడి పెంచాను ఈ బాడీని. ఒక్క రోజులో అయిపోలేదు. అండ్ తగ్గించాలి అన్న అట్‌లీస్ట్ 1 ఇయర్ పడుతుంది. మనం చాలా శ్రమించాలి. ఫుడ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. బయట ఫుడ్ తగ్గించాలి. షుగర్స్ తినకూడదు. జంక్స్ తినకూడదు. ఇలా చాలా చాలా ఉన్నాయి కదా! అండ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఫుడ్ మనం కొంచెం తీసుకోవాలి. ఇలా చాలా చేయాలి కదా! అండ్ దానికి టైం కూడా పడుతుంది. మీకు ఓపిక ఉండాలి. నేను ఏంటి అంటే, నేను జస్ట్ నా వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే, నాకు తెలిసినవేదో మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలియనివి మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని. ఇట్లా 1 వీక్‌లో నేను తగ్గిపోవాలి అంటే, నేనేం చేయలేను కదా! నేను చేసేవి మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికి నా రిజల్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక ఇప్పుడిప్పుడు నా బాడీని తెలుసుకుంటున్నాను. నా బాడీకి ఏం కావాలి, ఏమిస్తే అది లాస్ అవుతుంది, ఏమిస్తే గెయిన్ అవుతుంది, ఇంకా దానికి ఏమి కావాలి అనేసి నేనైతే ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చాలామంది సిస్టర్స్ అయితే నాకు కొంచెం కొంచెం నేర్పిస్తున్నారు కూడా. ఇలా కాదు సిస్టర్, ఇలా చేయండి బాగుంటుంది, ఇలా చేస్తే మీరు తగ్గుతారు, ఇలాంటివి కూడా చెప్తున్నారు. నేను అవి పాటిస్తున్నాను. అంతేగాని నేను ఈ టైంలో కల్లా ఇంత తగ్గిపోవాలి అంటే నేనేమి మ్యాజిక్ చేయలేను. అండ్ నేనేం న్యూట్రిషియన్ కాను. నేను మీలాంటి సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయిని. నేను ఇప్పుడిప్పుడు నా వెయిట్ లాస్ కోసం పోరాడుతున్నాను. అది ఎన్ని డేస్‌లో ఎంత అవుతాను అనేది నాకు తెలీదు. నేను ట్రై చేస్తున్నాను, లాస్ అవుతున్నాను అంతే. ఒక్కోసారి గెయిన్ అవుతున్నాను, లాస్ అవుతున్నాను, మళ్ళీ గెయిన్ అవుతున్నాను, మళ్ళీ లాస్ అవుతున్నాను. ఇలా అప్ అండ్ డౌన్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ నా వీడియోస్ మొత్తం చూడకుండా కొంతమంది నేను ఇలా 10 డేస్‌లో 6 కేజీస్ తగ్గిపోయాను అంటే, నేను తగ్గిపోవాలండి అంటే మీరు ఇంత బాడీ ఉండి నేను చేసినవి చేస్తే తగ్గుతారేమో. మీరు తక్కువ వెయిట్ ఉండి నేను చేసింది చేస్తాను అండ్ తగ్గిపోవాలి అంటే మేబీ అది అవ్వకపోవచ్చు. అందరి బాడీస్ కూడా ఒకేలాగా రియాక్ట్ అవ్వవండి. ఎవరి వెయిట్‌కి తగ్గట్టు వాళ్ళ బాడీ రియాక్ట్ అవుతుంది. అండ్ ఫుడ్స్ కూడా ఒకరి బాడీ కొన్ని ఫుడ్స్‌కి మాత్రమే రియాక్ట్ అవుతుంది. ఇంకొకరి బాడీ వాటికి రియాక్ట్ అవ్వకపోవచ్చు. సో, మన బాడీని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మన బాడీకి ఏం సరిపోతుంది, ఏం కావాలి అనేది తెలుసుకోవాలి. తర్వాత వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నేను ఇంకా అది తెలుసుకునే ప్రాసెస్‌లోనే ఉన్నాను. మీరేమో నన్ను ఇలా క్వెషన్స్ అడుగుతా ఉన్నారు. సో, నాకు తెలిసినవైతే నేను చెప్తాను. తెలియనివి తెలుసుకొని మరి మీకు చెప్తాను. మీ డౌట్స్ అడగండి పర్లేదు. బట్ నాకు అంటే అది కొంచెం ఫన్నీగా అనిపించింది. బట్ తనకేం అవసరం ఉందో తెలియదులే గానీ, అంటే 1 వీక్‌లో నేను వెయిట్ లాస్ అయిపోవాలి అంటే 1 వీక్‌లో మనం గెయిన్ అవ్వలేం కదా! అయినా కూడా మనం లాస్ అయితే అవ్వలేమండి. అండ్ మన బాడీ అనేది ఓవర్ వెయిట్ ఉంటే ఓకే తగ్గిపోద్ది. 1 వీక్‌లో మనకి బాగానే రిజల్ట్స్ వస్తుంది. నేను 3 కేజీస్ తగ్గాను స్టార్టింగ్‌లో. బట్ ఇప్పుడేమో 1 కేజీ తగ్గడం కూడా కష్టంగా ఉంది. అంటే వెయిట్ లాస్ అవుతూ అవుతూ మనకి అదనేది అలవాటవ్వాలి. మన బాడీ రియాక్ట్ అవ్వాలి దానికి. అండ్ ప్రెజెంట్ అయితే నేను 1 మీల్ ఎ డే చేస్తున్నానండి. రోజు మొత్తం మీద ఏం తినట్లేదు. అండ్ ఆఫ్టర్‌నూన్ ఒక్కసారి నాకు కడుపు నిండా ప్రోటీన్స్, కర్బ్స్, ఫైబర్ అన్నీ అయితే ఒకే మీల్‌లో ఉండేలాగా అయితే తింటున్నాను. బట్ దీనివల్ల ఎలా నా బాడీ తీసుకుంటుంది అనేది చూడాలి రేపు నా వెయిట్ లాస్ రిజల్ట్స్‌లో. అండ్ ఇవాళైతే నేను ఎక్సర్సైజ్ చేశాను. రేపటి నుంచి కొంచెం 1 మీలే తింటున్నాను కాబట్టి ఎక్సర్సైజ్ మానేద్దాం అనుకుంటున్నా. చూడాలి. నాకు హుషారు ఉంది అంటే
కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయినా చేస్తాను, వాకింగ్ అయితే చేస్తాను కన్ఫామ్గా. మన బాడీ అనేది యాక్టివ్గా ఉండాలి. మనం తిన్నాము పడుకున్నాంలే అనుకుంటే అస్సలు అవ్వదు. మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన బాడీ అంత బాగా రియాక్ట్ అవుతుంది. ఫుడ్ కొంచెం సేపు అలా నేచర్లో కూర్చొని వీడియో చేద్దాంలే అనుకుంటే చుట్టుపక్కల జనాలు సపోర్ట్ చేయట్లేదండి, గోల గోల చేసేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా, సో తెలిసిన వాళ్ళు ఏమో ఆపరు కానీ. సో విషయం అయితే అది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కాంట్రవర్సీ అయితే చేయట్లేదు, చెప్తున్నాను నా బాధ ఇది అని. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి.